నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 19న కామారెడ్డి మండల మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ అనే వ్యక్తి హత్య కేసులో నిఖిల్ తండ్రి వడ్ల బాల్ రాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్టు వెల్లడించిన అదనపు ఎస్పీ చైతన్య తాగుడుకు, వ్యసనాలకు బానిసైన నిఖిల్ను ఉద్దేశ్యపూర్వకంగానే బాల్ రాజు హత్య చేసినట్టు వెల్లడి. నిఖిల్ విదేశాల నుండి వచ్చిన అనంతరం నిత్యం డబ్బుల కోసం తండ్రి బాల్ రాజు వేధించేవాడని, అతని వేధింపులు భరించలేకనే హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ చైతన్య ఈ నెల 19న మాకు రాళ్లపల్లి ప్రసంగం నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అనే అతను చనిపోయాడని. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస్తుంది. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతోటి కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కతో కూడా కొట్లాడడం, ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్, సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టతోటి కొట్టారు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు అన్నమాట. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 10:30కి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్, సిఐ రమన్ అండ్ ఎస్ఐ రేవన్పల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్. అది తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు. సో అతను ఈరోజు కస్టడీలో పంపారు. ఏ జాబ్ చేయకుండా కంటిన్యూస్గా తాగడం అదంతా. ఇతన్ని ఇన్ఫ్యాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి. బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెనక్కి వచ్చాడు అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్గా కొట్టేవాడు, తిట్టేవాడు, అదంతా చేసేవాడు. సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి కొడుకుని చంపాడు. లింగంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు భూమన్న మానసగారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మంజూరు పత్రాలు అందజేసి ఇంటి నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కలకలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి అని తెలిపారు. ప్రజలకు సొంత ఇంటి ఉండడం ఒక కల. ప్రజలు అందరూ తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఇంటి నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. మన మీడియా మిత్రులు ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోవడం జరిగింది. మరి లబ్ధిదారులు భూమన్న మానస ఈరోజు పంతులు గారు పూజ చేసి ముగ్గుపోవడం జరిగింది. మరి 10 సంవత్సరాల తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఇల్లు లేదు. ఎమ్మెల్యే కాకముందు నేను సుమారు 68 ఇళ్ళు, తాండాలు ఇళ్ళు అన్ని తిరిగిన, గ్రామాలు తిరిగినా ఎక్కడ కూడా ఒక చిన్న ఇటుక కూడా పెట్టలేదు. ఒక ఇల్లు రాలే, ఇందిరమ్మ ఇల్లు రాలే. మరి ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు రావడం జరిగింది. సుమారు 3450 ఇళ్ళు ఈ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. లింగంపేటలో పారదర్శకంగా ఎక్కడ కూడా పేదవానికి అన్యాయం కాకూడదు. మరి గవర్నమెంట్ తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేమందరం ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ ప్రజల తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున, లింగంపేట తరఫున మరి మంత్రి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి మరి నిజంగా
ఇదొక పేదోడికి ఒక కళ. ఎందుకంటే నేను వాళ్ళ బాధ చూసిన, పాములు వచ్చి తేళ్ళు వచ్చి రేకులు పెట్టుకొని నీళ్లు గారి బూడిద తల్లి మొత్తం అన్యాయంగా కుక్కలు లోపలికొచ్చి మరి పందులు లోపల తిరిగి మరి కోతులు తిరిగి అన్నం తినలేని పరిస్థితి, కోతులు కాళ్ళు గరిచి కాళ్ళు కట్ అయిపోయి హాస్పిటల్ చేరి గుడిసెలు ఉన్న పరిస్థితి నేను నా కళ్ళతో చూసిన. మరి ఇలా అందరికంటే నేను నిజంగా అదృష్టవంతుని. నా చేతుల మీదుగా పేదోడికి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా మేమందరం కూడా అదృష్టవంతులం. మరి భూమన్న లాంటి పేదోడికి ఇల్లు రావడం, మరి ఇంద్రమ్మ ఇల్లు రావడం మరి తప్పకుండా తొందరనే అందరం కూడా సహకరించి, అధికారులు కూడా సహకరించి భూమన్న లాంటి ప్రతి పేదవాడికి కూడా తొందరలోనే మొట్టమొదటిగా ఇల్లు చేస్తాం. ఇది ఒక్కటితోనే ఆగట్లేదు, మళ్ళా 2వ విడత వస్తాయి ఇల్లు, 3వ విడత వస్తాయి. నేను బతుకున్న రోజులు ప్రతి పేదవానికి ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ లింగంపేటలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు చేరాలనే ఆశతోని మరి మొన్న కూడా పేదోళ్ళు కష్టపడుతున్నారు, రోడ్లు లేవు, మరి మట్టి అవుతున్నది, వానాకాలము నాట్లేసే పరిస్థితి కొన్ని రోడ్లు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. లింగంపేట టౌన్లో కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 25 కోట్లు ఏ కాన్స్టిట్యున్సీకి పోనన్ని డబ్బులు తీసుకొచ్చి మరి అలా అందరం కలిసి మరి లింగంపేట మండల కేంద్రమైన టౌన్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా సీసీ రోడ్ వేపించడం జరిగింది. మరి ఇక్కడే ఇలా ₹1 కోటి సుమారు ₹1,40,00,000 వేయడం జరిగింది. మరి ఇదే కాన్స్టిట్యున్సీకి మోతెల కూడా గత 9 నెలల నుంచి రాత్రింబావులు కష్టపడుతూ ప్యాకేజ్ 22 కాళేశ్వరం ప్యాకేజ్ 23 కోట్లు కూడా శాంక్షన్ చేయించిన. మళ్ళీ మోతె దగ్గర పెద్ద రిజర్వాయర్లు సుమారు 5 రిజర్వాయర్లతో సహా సస్యశాలంగా ఉండాలి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ ప్రతి అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ పేద కాన్స్టిట్యున్సీ, గరీబోలు ఉన్నారు, మేము వెనుకబడ్డాం, మేము వెనుకబడలేదు, మమ్మల్ని లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వారి 2 మినిస్టర్స్ని తీసుకొచ్చి మొన్న లింగంపేట మండలం కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి ఈరోజు సుమారు సమస్యలు ఆర్డీ వారు, ఎంఆర్ఓ గారు ఇంటి వద్దకే వెళ్ళి ఇలా పట్టా భూములది కూడా లింగంపేట మండలంలో జరుగుతూ ఉన్నది. మరి ఇంతటి కార్యక్రమానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి భూమన్నకు ప్రత్యేకంగా మా ఎంపీడీఓ గారు అధికారుల తరఫున మేము ఆయన కంగ్రాచులేషన్ తెలుపుతూ ₹1,00,000 దానికి మహిళా మండలి నుంచి కూడా లోన్ ఇప్పిస్తున్నాం. ఎందుకంటే చాలా పేదవాడు, డబ్బులు తీసుకున్న పరిస్థితి లేదు, ఎందుకంటే మెకానిక్ ఉన్నాడు. మరి మా ఎంపీడీఓ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, మహిళా మండలి నుంచి కూడా ₹1,00,000 లోన్ కూడా ఇప్పించి తొందరనే బేస్మెంట్ చేసుకొని మళ్ళీ ఆయన ఇల్లు కట్టుకున్న తర్వాత అందరం కలిసి దావత్ ఆయన ఇంటికి వస్తామని చెప్పి కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో విడిగాలిపుల కారణంతో పంచాయతీరాజ్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కరెంటు స్తంభాలు గాలి దుమానికి 2 స్పోర్ట్స్ విరిగిపడడంతో తృతిలో తప్పిన పెను ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యపాతంగా వహించడమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు వైర్లు పక్కనున్న చెట్లను తొలగించాలని వారు కోరుతున్నారు. సుమారుగా 2 చెట్లు 3 స్తంభాలు విరిగిపోవడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ అధికారుల స్పందించి ఈ నివారణ సంబంధించిన చర్యలు చేపట్టి స్థానికులు కోరుతున్నారు. పంచాయతీరాజ్ ఆఫీస్ చుట్టూ అనేక చెట్టు ముక్కలు ఉండటం వల్ల ఆ చెట్లు విరిగి కరెంటు స్తంభాలపై పడడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కరెంటు అధికారులు స్పందించి త్వరగా వర్క్ పూర్తి చేయాలని కోరుతున్నాను. పట్టణంలో అశోక్ నగర్ కాలనీ పంచాయతీరాజ్ ఆఫీస్ దగ్గర అధిక వర్షం కారణంగా, గాలి దుమారం కారణంగా చెట్టు విరిగిపోవడం జరిగింది. అదేవిధంగా 3 కరెంటు స్తంభాలు విరిగిపోయి నీలమట్టం అవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని తక్షణమే వీటిని సరిగ్గా చేయాలని కోరుతున్నాం. నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు దేశం కోసం, దేశ
ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారని, చివరకు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని, అందులో ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటు హక్కును కల్పించారని వారు అన్నారు. అలాగే దేశంలో ఏఐటీఏ రంగాన్ని తెచ్చి దేశానికి ఏఐటీఏ సేవలను అందించారని వారు అన్నారు. మరియు ఆపాతకాలంలో ఉన్న వారికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, అతీక్ రాజిరెడ్డి, సిరాజ్ రఫీ, జావేద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలో షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ గారు 38వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించడం జరిగింది. దేశానికి ఎన్నో సేవలు అందించిన 18 ఏళ్ల ఓటు హక్కు కల్పించిన రాజీవ్ గాంధీ గారు మరియు గవర్నమెంట్ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి యువజన అసెంబ్లీ ప్రెసిడెంట్ గుడుగుల శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ యువజన ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ గో సీను, మైనార్టీ సెల్ సిరాజుద్దీన్, రాజిరెడ్డి, హన్మాండ్ల రవి, అతిక్, జావీద్, విక్రమ్, రఫీ, లడ్డు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 97,700 వెండి 1,015 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.